తాండా బిడ్డలపైన గూండారాజ్, లంబాడా జర్నలిస్టులను టార్గెట్ చేసిన రేవంత్. అడుగడుగున కేసులు, దాడులు. అధికారంలోకి రాకముందు నుంచి ఇదే తీరు. సేవాలాల్ మహారాజ్ ఫోటోకు అవమానం, అణచివేత ధోరణితో సాగుతున్న పాలన. పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి అరాచకాలు. ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపైన దౌర్జన్యం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న వార్త వచ్చినా కేసులు. రాజ్ కుమార్ అరెస్టుతో మరోసారి చర్చనీయాంశం. ఇగో లంబాడా బిడ్డలపై సీఎం రేవంత్ రెడ్డి తీరు సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ వర్గాన్ని రేవంత్ రెడ్డి అడుగడుగున అవమానిస్తున్నారని, వారి పట్ల విద్వేషపూరితంగా ఉంటున్నారని చర్చ జరుగుతోంది. సేవాలాల్ మహారాజ్ ఫోటోతో మొదలు పెట్టుకొని లగచర్న లంబాడా జర్నలిస్టుల వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ఆ వర్గంపై ఆయన తీరుకు నిదర్శనమని పలువురు అంటున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పోరాడుతున్న లంబాడా బిడ్డలపైన దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, తమ ఆకాంక్షలను అణచివేసే ధోరణితో సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తోందని లంబాడా బిడ్డలు మండిపడుతున్నారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. నేను ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడినాం. ఆయన మొత్తము ఎందుకో ఓట్లేసినటువంటి వీళ్ళ మీద ఒక సీరియస్గా కోపంతో ఉన్నాడు. మామూలు కోపంతో కాదు. ఎందుకో మరి లంబాడా బిడ్డలు, గిరిజనులు అంటే ఆయనకు పడతలేదు. కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులని, కొంతమంది కార్యకర్తలను, కొంతమంది జర్నలిస్టులను ఇట్లా ఆ వర్గాన్ని టార్గెట్ చేశారు. కొంతమంది ప్రజలని. లగచర్ల ఘటన మొత్తము గిరిజన బిడ్డలే. చూసినాం మనం ఏ రకంగా జరిగిందో. అంతకుముందు అదే కొడంగల్ నియోజకవర్గంలో కొంతమంది ఎస్టీ వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసు వాళ్ళు. సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా డీజే పెట్టుకురు అని చెప్పేసి వాళ్ళ మీద 3rd డిగ్రీ చేసిరు. ఇదే లంబాడి బిడ్డ అధికారంలోకి రాకముందుకే లాకప్ డెత్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఇదే చిత్తపల్లి దాంట్లో. దాంతోపాటు ఇక్కడ ఇప్పుడు పాలకుర్తిలో, వరంగల్ జిల్లాలో ఈ రకంగా లంబాడా జర్నలిస్టులు, ఆ గిరిజన జర్నలిస్టుల మీద ఈ రకమైనటువంటి కేసులు, నిర్బంధాలు. నిన్న ఆల్రెడీ రాజ్ కుమార్ని 14 రోజుల రిమాండ్ తరలించారు, జైలుకు పంపించేసారు ఆయన్ని. ఆయన చేసింది ఏంది? ప్రజల దగ్గరికి పోయి పబ్లిక్ వాయిస్ తీసుకోవడమే. అదే ఆయన చేసినటువంటి తప్పనమాట. అది ప్రభుత్వం నచ్చడం లేదు, వీళ్ళకి నచ్చడం లేదు. అందుకని తీసుకుపోయి లోపలేసారు అన్నట్టు.